హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఈ మధ్య మిల్క్ బ్యూటీ తమన్నా చాలా ట్రెండింగ్గా నిలుస్తుంది అనమాట సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆమె గురించి ఎక్కువ రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి. లవ్ స్టోరీస్ 2 తీసిన తర్వాత ఇంకా ఫేమస్ అయ్యారు ఆమె. చెప్పాలంటే ఇంతకు ముందు విజయవర్మని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. అది అలా పక్కన పడితే ఇప్పుడు రీసెంట్గా క్రికెటర్ అబ్దుల్ రజాక్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అంటే పెళ్లి రూమర్స్ అన్నది ఆవిడ జీవితంలో కొత్త ఏం కాదు. ఎందుకంటే అంతకుముందు కార్తీక్ విషయంలో కూడా అంతే జరిగింది. పెళ్లి వరకు సాగిపోయింది. అలాగా ఆవిడలో మనం గమనించవలసింది ఏంటంటే స్నేహితులతో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆ సన్నిహితంగా ఉన్నదాన్ని ఇతరులు పెళ్లి వరకు వెళ్తారేమో అనే అనుమానం కలిగించే విధంగా ఉంటుందని నాకు అర్థమైంది. కొంతమంది చూస్తుంటే ఎంత క్లోజ్గా ఉన్నారు, డెఫినెట్గా పెళ్లి చేసేసుకుంటారా అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసుకోరు. నిజానికి తమన్నా చాలా మంచి బిజినెస్ మ్యాగ్నెట్, బిజినెస్ మైండ్, ఇప్పుడు కూడా బిజినెస్ చేస్తుంది ఆవిడ. కనుక ఆ కారణం చేత మొన్న ఏదో కొంచెం అందరినీ రెచ్చగొట్టేలాగా టెంప్ట్ చేసేలాగా నేను నా కాబోయే హస్బెండ్ విజయవర్మనే ముద్దు పెట్టుకుంటాను అల్లిప్పులా, ఇలాగ వాళ్ళు మార్కెట్లో బ్రతకడం ఏమిటో తెలుసు వాళ్ళకి. కనుక ఆ విధంగా రెచ్చగొడుతుంటారు. బట్ రెచ్చగొట్టకపోయినట్టయితే వాళ్ళకి గ్లామర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో గ్లామర్ ఉండాలి కదా. కానీ ఈ మధ్యకాలంలో ఆవిడకి అటు తమిళనాడులో కూడా పెద్ద బిజినెసే తప్ప సినిమాలు రాలేదు. ఇక్కడ తెలుగులో కూడా ఎందుకో తమన్నా ఎక్కువ ఆవిడ వైపు మొగ్గు చూపటం లేదు కొత్త వాళ్ళు కూడా. ఎవరెవరినో అనుకుంటున్నారు, కానీ ఆవిడ చెప్తుంది నాకు అల్లు అర్జున్ అన్న ఇష్టం, తర్వాత రామ్ చరణ్ అన్న ఇష్టం అని చెప్తున్నారు. కానీ వాళ్ళిద్దరి పేరు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ తమన్నా గురించి చెప్పడం లేదు. ఆవిడని దూరంగానే ఉంచుతున్నారు, ఆవిడని ప్రిఫర్ చేయటం లేదు అన్నమాట. సో ఇన్ని కారణాల చేత తమన్నా ఏంటంటే బాగా అతిగా అంటే మగవారితో స్నేహం చేయడం వల్ల ఇట్లాంటి పుకార్లు వస్తున్నాయేమో అనిపిస్తుంది అన్నమాట. నిజానికి ఆవిడ లిమిటేషన్స్ ఏమో ఆవిడకు ఉన్నాయి. ఆవిడ ఎక్కడ ఆ లిమిట్ ఆవిడ హద్దులు దాటి రాదు. ఎంతవరకు బిజినెస్ పరంగా ఎంతవరకు ఆయన ఉపయోగపడతాడో ఆలోచించి అంతవరకే ఉంటుంది. కానీ కార్తీ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే అందరూ కూడా చాలా సన్నిహితంగా ఉంటుంది. అంతే, ఎవరితో గొడవ పడదు, చాలా క్లోజ్గా ఉంటుంది తప్ప అది వాస్తవాలు కాబోయి పుకార్లకే పరిమితి అయిపోతుంది. నా దృష్టిలో అంత తొందరగా పెళ్లి చేసుకోదు. అది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అంత ఆఫర్స్ లేవు. ఎవరి గురించో ఎందుకు సమంతానే తీసుకుంటే సమంతకు పెళ్లికి ముందు ఉన్న ఆఫర్స్ పెళ్లి తర్వాత అసలు లేవు. పెళ్లి చేసుకుంటే ఆఫర్స్ తగ్గిపోతాయి అనేసి ఏమన్నా పెళ్లి వైపు మెగ్గు చూపట్లేదు అనుకోవచ్చా? అది నిజమే కదమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏంటంటే మరి అది ఒక శాపమో ఏమిటో తెలియదు, కానీ పెళ్ళి కాకముందు విపరీతంగా వస్తాయి ఆఫర్స్. అవే అమ్మాయి పెళ్ళి అవ్వలేదు ఇంకా అనుకుంటాం. తీరా పెళ్ళైన తర్వాత పెళ్ళి అయిపోయింది పెద్ద గ్లామర్ ఉండదు అంటమాట. అంటే మన చూపులో మన అవగాహనలో లోపం తప్ప పెళ్ళి అయిన దానికి పెళ్ళి అవ్వని దానికి తేడా ఏముంది చెప్పండి నా బంధు? ఏం తేడా ఏముండదు. ఇప్పుడు శ్రీదేవి ఉంది, పెళ్ళి అయిన తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయలేదు, ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. అలాగే సావిత్రి ఉంది, వెరీ బిగినింగ్లో పెళ్లి చేసేసుకుంది జెమినీ గణేషన్, తర్వాత ఎన్ని సినిమాల్లో నెంబర్ 1 క్యారెక్టర్లు వేసింది. కనుక పెద్ద తేడా ఏమి ఉండదు. అలాగ అనుకుంటారన్నమాట జనం. మనసులో ఉన్న మార్పు తప్ప ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అది వాళ్ళ ఫీలింగ్. తమన్నా గారు దీని గురించి మీడియాతో కూడా స్పందించారు. ఇవన్నీ రూమర్సే తప్ప నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. లవ్ స్టోరీస్ 2లో కూడా అవి డిమాండ్ చేయడం వల్ల అలాంటి సీన్లు చేయాల్సి వచ్చింది. అయినా నా పెళ్లి గురించి నా తల్లిదండ్రులే చూపలేనంత ఇంట్రెస్ట్ మీరెందుకు చూపిస్తున్నారు? నా తల్లిదండ్రులు కూడా ఇప్పట్లో నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదు అన్నారు. ఇప్పుడు లవ్ స్టోరీస్లో ఈమె చేసింది తప్పంటారా మీరు, లేకపోతే ఎలా సమర్థిస్తారు? లేదండి, లీకులు వీళ్ళే ఇస్తారండి. వీళ్ళు ఇప్పుడు జనం
అంటే ఇప్పుడు జనం నాలుకల మీద నానడం అన్నది వాళ్ళకి అలవాటు అండి. ఒక లీక్ ఇస్తారు, జనం పబ్లిక్ టాకు ప్లెబిసైటు జనవాక్యం వినడం ఎంజాయ్ చేయడం వాళ్ళకి ఒక అలవాటు ఎంజాయ్ చేస్తారన్నమాట. అంతేగాని వాళ్ళు చెప్పకుండా ఏం తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు చెప్తే కదా, మొన్న విజయవరంతో లిప్పులాగా ఇస్తానని చెప్పింది ఆవిడే. ఇప్పుడు ఈరోజు క్రికెటర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది కూడా ఆవిడే కదా. బట్ అలా కాదు, నాకు ఇంకా తొందర ఏం లేదు, ఇట్ టేక్స్ టైము, అయినా మీకు తెలియకుండా చేసుకుంటానని, నేను మీకు చెప్పకుండా చేసుకుంటానా అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది, కానీ అదేం నిజం కాదు. అయితే ఇంతకుముందు తమన్నా గారు ఈ లవ్ స్టోరీస్ 2 తీయడం వల్ల నెక్స్ట్ ఆమె ప్రాజెక్ట్స్కి ఏమన్నా రిలేషన్ ఉంటుందంటారా? అంటే ఆమె ఇప్పుడు చిరంజీవితోని రజనీకాంత్ గారితోని కూడా ఒక మూవీ తీయబోతున్నారా అనుకుంటున్నాము. ఇలాంటి సీన్స్ చేసిన ఈమెని ఇంత పెద్ద మన హీరోస్ పక్కన ఊహించుకోగలరా ఫ్యాన్స్? లేదమ్మా, ఎందుకంటే అది ఆవిడ కెరీర్కి ఎఫెక్ట్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఆవిడని తమన్నాని ఎవరు బుక్ చేసుకోవటం లేదు కదా. ఐ డోంట్ థింక్ సో. నాకు చిరంజీవి గారు కానీ లేకపోతే రజనీకాంత్ గారు కానీ నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ సినిమాల్లో ఆవిడని బుక్ చేసుకుంటారని అనుకోవటం లేదు నేను. ఎందుకంటే వీళ్ళకి గ్లామర్ కావాలి. ఇంకా శ్రీలీల కంటే ఇంకా యంగ్గా ఎవరైనా ఉంటే వాళ్ళతో యాక్ట్ చేస్తారన్నమాట వీళ్ళు. అంటే సినిమా ఫీల్డ్కి ఎప్పుడూ కావాల్సింది అదే కదా. ఎన్టీ రామారావు పక్కన శ్రీదేవి మనవరాలుగా యాక్ట్ చేసింది బడిపంతుల్లో. అలాంటి శ్రీదేవి ఎన్టీ రామారావు పక్కన మంచి కెమిస్ట్రీ ఉన్నటువంటి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అది వాళ్ళు ఆ విధంగా ఎంపీ చేసుకుంటారు జనంలో ఓ క్రేజ్ సంపాదించడం కోసం. ఇక్కడ తమన్నా గురించి మనం మాట్లాడుకున్నా, ఎవరిని గురించి మాట్లాడుకున్నా, ఆ గ్లామర్ ఉన్నంత వరకే వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకుంటారమ్మా. గ్లామర్ అంటే ఓన్లీ మన కోలీవుడ్లోనో టాలీవుడ్లోనో బాలీవుడ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారన్నమాట. దే విల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ దట్ గ్లామర్ అన్నమాట. కనుక ఆ విధంగా వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ టార్గెట్ ఏదో ఉంటుంది, వ్యాపారాత్మకంగా ఈ లెవెల్లో ఉండాలి, ఈ స్థాయికి ఎదగాలనుకుంటారు. అలాగే ఎదిగిన తర్వాత వాళ్ళు దే విల్ టేక్ దిర్ ఓన్ డెసిషన్. అంతేగాని ఇప్పుడు వాళ్ళ ఒక హద్దు నిర్ణయించుకొని అక్కడ ఆగిపోతారు అనుకోవడం మాత్రం జరగదమ్మా. అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆశ ఎక్కువగా ఉంటుంది. అలాగా జోష్ మీద వెళ్తారు ఎక్కడో కాడ చతికిల పడతారు అన్నమాట. నా అనుభవంలో నాకు ఎదురైనటువంటి సంఘటనలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇది వాటి 10 న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్యా మీడియా.